అందరికీ నమస్కారం. ముందుగా మిమ్మల్ని ఓ విషయం అడగాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి మీ మదర్ బర్త్‌డే సెలబ్రేట్ చేయడం ఇష్టం? అండ్ వాళ్ళకి డౌట్ రాకుండా డిఫరెంట్‌గా సర్ప్రైజ్ చేయాలంటే మీరేం చేస్తారు? కామెంట్ చేయండి. వాటిలో నాకు నచ్చిన సర్ప్రైజ్‌ని నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటాను. సో థంబ్‌నెయిల్ చూసారు కదా, మా మమ్మీ బర్త్‌డేకి నేను ఎలా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, ఎలా సెలబ్రేట్ చేశాను అనేది 2 వీడియోస్‌గా పెట్టాను. ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి. లేట్ ఎందుకు, చూసేద్దాం రండి. ఫస్ట్ డెకరేషన్‌కి కావాల్సిన హ్యాపీ బర్త్‌డే వాల్ స్టిక్కర్, బెలూన్స్, బ్లోయర్, డబుల్ టేప్, బ్లాస్ట్ పాపర్స్ అన్ని కొనేసి మమ్మీ వర్క్ ప్లేస్‌కి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. అసలు వర్క్ ప్లేస్ నే ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే, ఒకటి బర్త్డే రోజు ఎక్కడికి తీసుకెళ్ళినా మనం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు ముందే తెలిసిపోతుంది. ఇంకో విషయం, మమ్మీ 30 ఇయర్స్ నుంచి మహిళా యూనివర్సిటీలోనే వర్క్ చేస్తున్నారు. సో తన కొలీగ్స్ తో, స్టూడెంట్స్ తో కలిసి సెలబ్రేట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇదే మమ్మీ క్యాబిన్, హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఫుడ్స్ ల్యాబ్. చాలా ఆలోచించి ఇక్కడ సెలబ్రేషన్ లో హెల్పింగ్ ఒక 2 వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఒక అక్క 2 days లీవ్ పెట్టారంట. మనకేం పర్వాలేదు, సమ్మర్ కదా, వీళ్ళకి 8 నుంచి 1 o'clock వరకే వర్క్ టైమింగ్స్ ఉండడంతో మనం ముందే 1 o'clock వచ్చి మమ్మీని పికప్ చేసుకొని ఇంట్లో డ్రాప్ చేసి తర్వాత ఇవన్నీ కొనుక్కొని ఇక్కడికి రావడం జరిగింది. అలాగే అందరూ వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఇవన్నీ చేయడానికి ల్యాబ్ కీస్ కావాలి. సో మమ్మీ వాళ్ళ కొలీగ్ ఈ అన్న కోఆపరేషన్ తోనే ఇదంతా సెట్ చేసామన్నమాట. నాకు మైండ్ లో ముందే ప్లాన్ ఫిక్స్ అయినాను కాబట్టి ఆల్రెడీ తినేసే మమ్మీని వచ్చి పికప్ చేసుకుని వెళ్ళి ఇంట్లో డ్రాప్ చేశాను. బట్ ఈ అన్న తినలేదు. ఫుడ్ లేకపోయినా ఇంటి నుంచి కాల్స్ వస్తున్నా ఇదంతా ఫినిష్ అయ్యాకే నాతో పాటు బయలుదేరాడన్న. యాక్చువల్లీ ఈ ల్యాబ్ మొత్తం బెలూన్స్ తో నింపేసి మమ్మీ మార్నింగ్ ఎంటర్ అవ్వగానే మొత్తం షాక్ అవ్వాలని నేను ప్లాన్ చేశా. బట్ ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు లేరు, పైగా అన్ని బెలూన్స్ అంటే ఏమన్నా కాలేజ్ లో ప్రాబ్లం అవ్వచ్చు, మమ్మీ క్యాబిన్ వరకు చాలని చెప్పి అన్నయ్య నన్ను కంట్రోల్ చేశాడు. నెక్స్ట్ కేక్ విషయానికి వస్తే వీళ్ళు మార్నింగ్ 9 తర్వాతే ఓపెన్ చేస్తామన్నారు. మనకేమో 7:45 కంతా కావాలి. యాక్చువల్లీ కేక్ 2 days ముందే ఆర్డర్ చేసాం. బట్ వాళ్ళు ముందు రోజు మధ్యాహ్నానికే కావాలంటే ఇచ్చుంటారు, కానీ మనమే నైట్ తీసుకుంటామని చెప్పాం. ఇప్పుడు ఆ కేక్ ని మనం కాలేజ్లోనూ పెట్టలేము, ఇంట్లోనూ పెట్టలేము. నాకు మమ్మీకి ఇష్టమైన ఐరిష్ కాఫీ ఫ్లేవర్ తో ఒక మంచి 2 kgs కేక్ రెడీ చేయించి సర్ప్రైజింగ్ కొంచెం బెటర్ చేయడానికి మంచి ఫోటో బయట డిజైన్ చేయించి మరి వీళ్ళకి ప్రింట్ చేయమని చెప్పాం. తిరుపతి జగ్జీవన్ పార్క్ ఆపోజిట్ లో ఉన్న జస్ట్ బేక్ బేకర్స్ వాళ్ళు ఇలా ఎడిబుల్ ప్రింటింగ్ చేయడం ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు. ఇంకా ఇది తిరుపతిలో ఎన్ని చోట్ల ఉందో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఏ ఫోటో అయినా సరే మనం వీళ్ళకి వాట్సాప్ చేసేస్తే వాళ్ళు ప్రింట్ వేసి ఇచ్చేస్తారు మనకి. ఇక కేక్ ప్రైజెస్ విషయానికి వస్తే మనం ఇక్కడ మెనూలో చూసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నాకు ఈ కేక్ ఎంత పడిందో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలంటే చూసుకోండి. ఇప్పుడు ఇంతలా శ్రద్ధ తీసుకొని రెడీ చేయించిన మంచి కాఫీ ఫ్లేవర్డ్ పేస్ట్రీని మనం ఎక్కడ పెట్టాలి? నైట్ అంతా ఫ్రిడ్జ్ లో పెట్టాలి. సో మమ్మీ వాళ్ళ కొలీగ్స్ కే మళ్ళీ కాల్ చేద్దామని అనుకున్నాను. బట్ మమ్మీకి ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉండడంతో కొంచెం తొందరగా వెళ్దామని చెప్పింది. సో ఇప్పుడు మనం కేక్ అయితే తీసేసుకున్నాం. మమ్మీని డ్రాప్ చేసేటప్పుడే కేక్ కూడా రెడీగా ఉండాలి కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం రజీ, రేపు మార్నింగ్ 8 కంతా మనం మమ్మీ దగ్గర సర్ప్రైజ్ చేయాలా. మార్నింగ్ 8కే కాలేజు. అయితే ఇది నేను నీతో కాంటాక్ట్ లోనే ఉండను, ఫోన్ కాంటాక్ట్ ఉండదు. సో ఇప్పుడే నీకు కాలేజ్ వరకు అయితే రూట్ చూపిస్తాను. కాలేజ్ లోపల నీకు రూట్ తెలియదు కాబట్టి కార్ వెనకాలే రావాలి. మార్నింగ్ 7:45 ఆ టైంకి రెడీగా ఉంటే చాలు. ఈ కేక్ ని ఇప్పుడు మనం ఒక ఫ్రిడ్జ్ లో పెట్టాలి. సో మీ ఇంట్లో అయితే ఏం సమస్య అంటే, నాకు మల్లెపూలు అలా ఫ్లవర్స్ ఉంటాయి, స్మెల్ వచ్చేస్తుంది. అంటే పెద్ద ప్యాకింగ్ కాబట్టి నాకు స్టోర్ అవ్వదు, స్మెల్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో అది ప్రాబ్లము. ఇప్పుడు మనం సబ్స్క్రైబర్ ఒకరి ఇంటికి వెళ్తున్నాము, మన ఇంటి దగ్గరలోనే, వాళ్ళ ఇంట్లో పెడుతున్నాం అనమాట. కాల్ చేసావా రాజీ? చేస్తా. చేతిలో కేక్ ఉంటే ఎలా కాల్ చేస్తారని తిట్టుకుంటుంది. ఫైనల్ గా తన ఫోన్ అయితే లిఫ్ట్ చేసింది. థ్యాంక్ గాడ్ అనుకున్నాం మేమైతే. ప్రవీణ్ వాళ్ళ మమ్మీ బర్త్డే ఉంది, ఆల్రెడీ అడిగాం. కేక్ తీసుకొని వస్తానని చెప్పాను కదా, మార్నింగ్ వరకు అలా పెట్టేసుకో. నేను ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చి కనెక్ట్ చేసుకుంటా. 7 ఎర్లీ మార్నింగ్ 6 అనేసరికి మన సబ్స్క్రైబర్ తో పాటు నేను కూడా షాక్ అయ్యాను. మనం మమ్మీతో కలిసి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేది 7:45 పైనే ఉంటుంది కాబట్టి ఇక్కడ 7:30కి తీసుకున్నా కూడా చాలు మనం. సో చూద్దాం నెక్స్ట్ టైం అవుతుందో. మనమైతే చేరిపోయాం వాళ్ళ ఇంటికి. ఇలా వీడియో తీసుకుంటూ పోతే ఏమని అనుకుంటారేమో అనుకుంటూ వెళ్ళాము. ఇదంతా కూడా వీడియో తీస్తారని ముందే చెప్పుంటే కాస్త రెడీ అయ్యి ఇంటిని కూడా రెడీ చేసి ఉంటాను కదా అన్నారు. యాక్చువల్ గా నేను అనుకోలేదు, అప్పటికప్పుడు ఏదో అనిపించింది చేసుకుంటూ పోతున్నాం. మనం కేక్ అయితే వాళ్ళ ఇంట్లో సక్సెస్ఫుల్ గా పెట్టేసాం ఫ్రిడ్జ్ లో. ఇప్పుడు నీకు కాలేజ్ రూట్ చూపిస్తాను. కాలేజ్ వరకు వచ్చేసి నువ్వు గేట్ దగ్గర వెయిట్ చేస్తా ఉంటే 2 gates ఉంటాయి కాలేజ్ కి. ఏ గేట్ దగ్గర వెయిట్ చేయాలో ఇప్పుడు నీకు చూపిస్తా. అంటే అంత ఎర్లీ మార్నింగ్ కూల్ డ్రింక్, మిక్చర్, హాట్ తీసుకోవాలనుకున్నాం. అవునవునవును, మిక్చర్ తీసుకోవాలి. కూల్ డ్రింక్స్ మా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. మిక్చర్ అలాంటి కూల్ డ్రింక్ ఏం వద్దులే, మనకు
మిక్చర్ స్వీట్ ఏదైనా తీసుకుందాం. స్వీట్ హాట్ చాలు. కూల్ డ్రింక్స్ నాట్ హెల్దీ, మీరు కూడా తాగద్దు. ఓకే ఓకే. ఈ రూట్ లో వెళ్ళేటప్పుడు రోడ్ అంతగా బాగుండదు. ఇంకా బ్యాక్ సైడ్ పిల్లల్ని కూర్చోబెట్టుకొని బిల్డింగ్ చూసి లేకపోతే చోట బైక్ ఆపేసి నడుచుకుని అక్కడ ఎక్కర కేక్ డిస్టర్బ్ కాకుండా ఎట్లయినా తీసుకురా. అదే చెప్తున్నా, గుంతలు యాక్చువల్లీ కార్ వెనకాలే రావచ్చు. కార్ వెనకాల వస్తే నేను ఈ గుంతల్లో నేను స్పీడ్కి వెళ్ళిపోతాను. మళ్ళీ కష్టం. నేను మమ్మీతో పాటు ఉంటాను. అది మమ్మీకి అసలు తెలియకూడదు, డౌట్ రాకూడదు. ఓకే, సక్సెస్ చేస్తాం, చేసేద్దాం. కేక్ మాత్రం డిస్టర్బ్ కాకూడదు, ఎందుకంటే ఫోటో కేక్ అది. స్వీట్ హాట్ తో పాటు గిఫ్ట్ కూడా తీసుకోవాలి. ఫ్రేవిన్ గారి చేత ఒక మాట కూడా లేకుండా సక్సెస్ అయ్యేట్టుగా చూసుకోవాలి ప్లీజ్ దేవుడా. సింగిల్ రూట్ ఇలా ఎదురెదురుగా వచ్చేస్తట్టు. మొత్తానికి తనకు ఎక్కడ వెయిట్ చేయాలో చూపించి స్వీట్ హాట్ అవి కొనుక్కుని తర్వాత గిఫ్ట్ కూడా కొనుక్కొని గిఫ్ట్ కొనడానికి కొంచెం లేట్ అయింది. ఈ లోపు మమ్మీ ఏమో ఇంటికి ఇంకా రాలేదని కాల్ చేసింది. నాకేమో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు ఏమైనా డౌట్ వచ్చి ఉంటుందని నా బాధ. సైడ్ అంతా కన్ఫ్యూషన్. రోడ్ వేస్తున్నారు పక్కన. ఏటీఎం ఉంది ఇక్కడ, ఏటీఎం, బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఉంది. ఇది మెయిన్ గేట్. నువ్వు ఈ గేట్ దగ్గర ఎక్కడన్నా ఉండు, అక్కడ ఎక్కడో ఉండు. ఈ పక్క ఆ పక్క మన కార్ ఎంటర్ అయ్యేటప్పుడు నువ్వు కూడా ఎంటర్ అయిపోవాలి కార్ వెనకాల. ఇంకా లోపల రూట్ అంటే నేను ఇప్పుడు చూపిలేను, రేపు మార్నింగే కాబట్టి అది పరిస్థితి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా ఫ్యామిలీ తిరుపతిలో స్వీట్ హాట్ కొనేది రెండు షాపుల్లోంచి. అందులో ఒకటే ఈ షాప్, అర్చన స్వీట్స్, బాలాజీ కాలనీలో ఉంటుంది. ఇది ఇక్కడ చిన్నప్పటి నుంచి మమ్మీకి నాకు ఇష్టమైన 2 మిక్చర్స్ ప్యాక్ చేయించేసి స్వీట్ ఏది ఫ్రెష్ గా ఉంటే అది ప్యాక్ చేయించేసాం. ఎంతైనా కేక్ ఉన్న ఏ అకేషన్ కైనా మిక్చర్ అనేది డెడ్లీ కాంబినేషన్ ఫర్ కేక్. మీరేమంటారు కామెంట్ చేయండి. అబ్బా, ఇంకా నెక్స్ట్ గిఫ్ట్ కొనడానికి అయితే వచ్చేసాం. ఇది పెద్ద టాస్క్. గిఫ్ట్ విషయం ముందుగా అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏం కొనాలో అర్థం కావట్లేదు. బ్రాస్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్ ఇలా ఎన్నో చూసాం. ఇది ఎంత? 750, 850 డిస్కౌంట్ 750. అసలు వెయిట్ లేదు. ఇదే బ్రాసేనా? వెయిట్ ఉన్నాయిలే. అసలు ఏది కొన్నా డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది. అక్కడ తిరుగుతుంటే టైం వేస్ట్ అనిపిస్తుంది. మమ్మీ ఒక పక్క ఫోన్లు చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాలేదు మాకు. ఇంకా అలా తిరుగుతుంటే ఈ శాంటా క్లాస్, జీసస్, మేరీ మాత బొమ్మలు చాలా క్యూట్ గా అనిపించేసరికి వీడియో తీసి మీకు చూపిద్దామని తీస్తున్నాను. ఫైనల్ గా అయితే ఏదో ఒకటి కొనేసి అక్కడ గిఫ్ట్ ప్యాక్ చేద్దామని బయటకు వెళ్తే బయట గిఫ్ట్ కొనడానికన్నా ఎక్కువ టైం ఆ ప్యాకింగ్ కే పట్టేటట్టుంది. అంతమంది ఉన్నారు. ఇక్కడ ఈ చిన్న బుక్స్, గ్రీటింగ్స్ భలే క్యూట్ ఉన్నాయి అసలు చూడడానికి. సో గిఫ్ట్ ప్యాక్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ని అయితే వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి ఇప్పుడు మనం బయలుదేరేసాం. ఇది ఇలా ఉంటుంది మన స్పీడ్ ఇప్పుడు. మొత్తానికి ఈ రోజు అనుకున్నట్టు ప్లానింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా పూర్తయింది. మార్నింగ్ మన అరేంజ్మెంట్స్ చూసాక మమ్మీ రియాక్షన్ ఏంటి, అసలు మనం ఏం గిఫ్ట్ ఇచ్చాం, అక్కడ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మీకు కూడా ఎవరిదైనా బర్త్డే సెలబ్రేట్ చేయడం అలవాటు ఉంటే వాళ్ళకి అసలు ఎలా సర్ప్రైజ్ చేస్తారు, వాళ్ళకి డౌట్ రాకుండా ఇది కొంచెం కామెంట్ రూపంలో తెలిపితే మిగతా వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మరి లేట్ ఎందుకు, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బై.